హీరోయిన్లు డ్రెస్సులు ఎలా వేసుకోవాలి అని హీరో శివాజీ గారు ఆయనకు మంచి మిత్రుడు కూడా యాక్చువల్గా దండోరా సినిమా ఫంక్షన్లో ఒక కమెంట్ చేయడం జరిగింది. హీరోయిన్లు ఎలా డ్రెస్ వేసుకోవాలి, డిగ్నిఫైడ్గా, హుందాగా, నిండుగా చీర కప్పుకొని ఉంటే ఆడవాళ్ళకి గౌరవం ఉంటుంది అని అర్థం వచ్చేలా, హీరోయిన్లకు గౌరవం ఉంటుందని అర్థం వచ్చేలా 2 బూతు పదాలని మొత్తం ఒక 5-6 వాక్యాలు ఉన్నాయి. అందులో వాడిన మాటతోటి సహా చెప్పడం జరిగింది. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ, ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. స్త్రీలు ఎలా డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. మగవాళ్ళు ఎలా డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది అయినప్పుడు, ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. నువ్వు ఎలా వేసుకున్నా సమాజం చూస్తుంది. నిండుగా చీర కప్పుకుని ఉంటే ఆ చీర కప్పుకున్నంత మాత్రాన ఆ గళ్ళల్లోంచి బయట కొంగుల్లోంచి చూసేవాళ్ళు లేరా? గుడికి వెళ్ళిన స్త్రీలను, నిండుగా కప్పుకున్న స్త్రీలను, రూపాయి బిళ్ళంతటి ఇక్కడ బొట్టు పెట్టుకున్న నిండు ముత్తైదువును కూడా చొంగ కార్చే కుక్కల్లాగా ఆ చూపులుంటాయని చెప్పి తెలుగులో కవయిత్రి రాస్తుంది. అలా చూసేవాళ్ళు లేరా? చూపులు మారాలి తప్ప డ్రెస్సులు కాదు. చూసేవాళ్ళ చూపులు మారాలి. స్త్రీ ఎలా డ్రెస్ వేసుకున్నా కూడా ఆమెను గౌరవించగలిగే సంస్కారం మగవాళ్ళకు ఉండాలి, సమాజానికి ఉండాలి. మగవాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేది నిర్దేశించినప్పుడు ఆడవాళ్ళకు నిర్దేశించాల్సిన అవసరం లేని ఒకానొక సమాజంలోకి వచ్చాం. 1980లో తెలుగులో జయప్రభ అనే ఒక కవయిత్రి ఒక అత్యద్భుతమైన కవిత్వ రాస్తారు. ఆ కవితకి టైటిల్ ఏంటంటే పైటను తగలయ్యాలి. పైటను తగలయ్యాలి అంటే అర్థం ఏంటి అంటే సమాజము స్త్రీని స్త్రీగా చూడటము అనే దాంట్లోంచి బయటపడాలి అని. అక్కడ 2 దారుణమైన పదాలు యాక్చువల్గా శివాజీ వాడారు. ఒకటి సామాన్లు లాంటి పదాలు యాక్చువల్గా. అది నిజానికి చాలా చాలా అన్పార్లమెంటరీ. ఒక స్త్రీని కానీ వాడి సంబంధించి కానీ సమాజంలో ఎలా అవతల వ్యక్తి ఉండాలి అనేది వాళ్ళ వ్యక్తిగతమైనది. అబ్సినిటీ అంటూ ఉంటే చట్టాలు ఉంటాయి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.